గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా మేము యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్ మరియు గురుకులకు సంబంధించిన పేపర్ 1 టాపిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ నెట్కి సంబంధించిన, సెట్కి సంబంధించిన పేపర్ 1 మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అంటే 6300728085కి కాల్ చేసి మీరు మెటీరియల్ కూడా తెప్పించుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ జూన్లో కండక్ట్ చేయబోతున్నారు. సో చాలా తొందరగా, అంటే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు మెటీరియల్ తెప్పించుకొని చదువుకుంటే బెటర్ అని నా యొక్క ఆలోచన. అంతేకాకుండా మెటీరియల్ మీ దగ్గర ఉంటే క్లాసెస్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఈరోజు మనం తొందరగా క్లాస్కి వెళ్ళిపోదాము. ఇక్కడ టీచింగ్ యాప్టివ్లో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని మెథడ్స్ గురించి నేను మీకు ప్రొవైడ్ చేశాను, అంటే క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను. సో ఈరోజు మనం చెప్పుకునే మెథడ్ ఏంటంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్. అసలు డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి? ఈ డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా మన విద్యార్థులకి ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అందించగలము, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి లేదా లాస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అంటే యాక్చువల్గా మనం ఆల్రెడీ లెక్చర్ మెథడ్, ఎక్స్పోజిటరీ మెథడ్ చెప్పుకున్నాం. లెక్చర్ మెథడ్, ఎక్స్పోజిటరీ మెథడ్ అనేవి దేని కిందకి వస్తాయి అంటే టెల్లింగ్ మెథడ్ కింద. అంటే ఇక్కడ ఇన్ ద మెథడ్ ఆఫ్ ది లెక్చర్ ఆర్ ఎక్స్పోజిటరీ ద టీచర్ ఈస్ గివింగ్ ఓన్లీ ఓరల్ ఎక్స్ప్లెనేషన్, బట్ డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈస్ కేమ్ ఇన్ టు ద షోయింగ్ మెథడ్. షోయింగ్ మెథడ్ మీన్స్ through the demonstration method the teacher is teaching, అంటే giving the oral explanation along with the using of the teaching aids, అంటే he is showing the teaching aids to the students. So it is called as the showing method of the teaching. అంటే యాక్చువల్ గా డెమోన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి? డెమోన్స్ట్రేషన్ మెథడ్ మీన్స్ ఇట్ ఈస్ ద టీచింగ్ మెథడ్ టు provide for the students skill demonstrated or model performance by the teacher in the form of the live or electrically operated. అంటే ఇక్కడ మనం టీచర్ ఏం చేస్తాడు అంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇన్ఫర్మేషన్, ఈజ్ గివింగ్ ద ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ద యూజ్ ఆఫ్ ది టీచింగ్ ఎయిడ్స్. ఇట్ మీన్స్ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ ద స్కిల్. ఒక స్కిల్ డెమాన్స్ట్రేట్ చేయడమే కాకుండా ఒక మోడల్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు. మరి ఈ మోడల్ పెర్ఫార్మెన్స్ కానీ స్కిల్ డెమాన్స్ట్రేషన్ కానీ ఏ రూపంలో ఉండొచ్చు అంటే మేబీ టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టీచింగ్ ఎయిడ్స్. టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే ఏంటి? టీచర్ తనకు తానుగా కొన్ని టీచింగ్ ఎయిడ్స్ని ప్రిపేర్ చేసుకోగలిగినటువంటి, అంటే మనకి చార్ట్స్ కానివ్వండి, లేకపోతే గ్రాఫ్స్ కానివ్వండి, లేకపోతే రియల్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టీచర్ తనకు తానుగా ప్రిపేర్ చేసుకొని విద్యార్థులకి చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్ అని అంటాం. అంటే ఈజీ టు ప్రిపేర్, ఈజీ టు మెయింటైన్, ఈజీ టు క్యారీ, ఈజీ టు స్టోర్ ఇన్ ఎనీ వే, దట్ ఆర్ కాల్డ్ యాజ్ ద టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్. మనకి చాలా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. అంతేకాకుండా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే వీటిని మోడర్న్ ట్రెండ్ ఆఫ్ ది టీచింగ్ ఎయిడ్స్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్గా, అంటే మనకి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కానివ్వండి, కినిటోస్కోప్ కానివ్వండి, అపోడియోస్కోప్ కానివ్వండి, ఫిల్మ్ స్ట్రిప్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ అంటాం. కాకపోతే ఇవి టీచర్ తయారు చేయలేనటువంటివి, ఇవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి. సో ఈ రెండింటి ద్వారా, అంటే మేబీ బై ద టీచర్ మేడ్ టీచింగ్ ఎయిడ్స్, మేబీ బై ద ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ ద్వారా ఒక స్కిల్ డెమాన్స్ట్రేట్ చేయడం కానివ్వండి, ఒక మోడల్ పర్ఫార్మెన్స్ చేయడం కానివ్వండి జరిగేటటువంటి టీచింగ్ మెథడ్ని మనం డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాం. ఇక్కడ చాలా క్లియర్గా స్టూడెంట్స్ తెలుసుకోవాలి. అంటే తెలిసి మచ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద లెక్చర్ మెథడ్ అండ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఎందుకంటే ఇన్ ద లెక్చర్ మెథడ్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ద వే ఆఫ్ ది ఓరల్ వితౌట్ యూజింగ్ ఎనీ టీచింగ్.
but in the demonstration method the teacher explain in the oral form and also in the written form, in the also showing form. Showing form is she and the teacher is writing some amount of the concept on the blackboard, or showing the documentation, or showing any teaching aid, so demonstration method is called as the showing method of the teaching. సో మరి ఈ డెమోన్స్ట్రేషన్ మెథడ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ బెనిఫిట్స్ కానీ మనం చూసినట్లయితే, అంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా టీచర్ ఏమి ఇవ్వగలదు, వీటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి. To give the effective teaching learning process, the teacher should explain or show the fine details of the concept which experiment with skill you being taught. చూడండి, అంటే టు మేక్ ద డెమోన్స్ట్రేషన్ ఎఫెక్టివ్ ద టీచర్ షుడ్ ప్రొవైడ్ ఆర్ గివ్ ఫైన్ డీటెయిల్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఆర్ స్కిల్ విచ్ యు ఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్. అంటే ఎందుకంటే డెమోన్స్ట్రేషన్ మొదలని మనం ప్రభావవంతంగా తయారు చేయాలంటే టీచర్ ఏం చేయాలి, ఒక ఫైన్ డీటెయిల్స్ అంటే ఒక కాన్సెప్ట్ గురించి అద్భుతమైనటువంటి సమాచారం ఇవ్వడమే కాకుండా దాన్ని చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా స్టూడెంట్స్ ఎలాంటి యూస్ఫుల్నెస్ అని పొందగలుగుతారు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ స్టూడెంట్స్ ఉంటాయి అంటే, త్రూ ద డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద students get an opportunity to participate in teaching learning process. So through this method maximum participation is possible by the students, and they are getting own experiences by the work and by the activities which they are performing in the classroom or outside of the classroom, which set by the teacher. అంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా స్టూడెంట్స్ కలిగేటటువంటి ఒక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే, they can participate in teaching learning process and they can get own experience by that teaching learning process, by that activity which they done, which is set by the teacher set చేసినటువంటి యాక్టివిటీ ద్వారా వాళ్ళకి ఓన్ ఎక్స్పీరియన్స్ అనేవి జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ద స్టూడెంట్స్ ఆల్సో గెట్టింగ్ participation in the teaching learning process along with the teacher, because in the lecture method teacher is active and students are passive, but in the demonstration method student teacher both are actively participate in teaching learning process. That is one of the best and most benefit than the lecture method in the demonstration method. అంతేకాకుండా డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా విద్యార్థులకి అంటే the teacher can provide foundation of the knowledge to the students, and also nomenclature of the skill and also sequence of the procedure. And through the demonstration method the teacher can provide the nomenclature of the skill. Nomenclature అంటే ఆ స్కిల్ ఏ స్కిల్ అయితే స్టూడెంట్స్ మనం ఇస్తున్నామో ఆ స్కిల్ సంబంధించినటువంటి నామినిక్లేచర్ ఇవ్వగలం, అండ్ ఆల్సో సీక్వెన్స్ ఆఫ్ ది ప్రొసీజర్ అంటే ద టీచర్ షోయింగ్ 1 by 1 టు ద స్టూడెంట్స్ అండ్ డెమాన్స్ట్రేట్ 1 by 1 టు ద స్టూడెంట్స్, దెన్ దే కెన్ అండర్స్టాండ్ ద ఎవ్రీ టాపిక్ ఇన్ ఆర్డర్లీ. అంతేకాకుండా దే ఆర్ గెటింగ్ ద ఫౌండేషన్ నాలెడ్జ్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఫ్రమ్ ఈచ్ టాపిక్ అండ్ ఈచ్ ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ benefit from the demonstration method for the students. ఇంకా చెప్పాలి అంటే through the demonstration method then students can get the significant of the knowledge and clear cut of the information by the model performance and skill demonstrated by the teacher. వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఆఫ్ ది నాలెడ్జ్ దొరుకుతుంది, క్లియర్ కట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే దే ఆర్ లిసనింగ్ అండ్ ఆల్సో సీయింగ్. అంటే దే ఆర్ లిసనింగ్ అంటే ద టీచర్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్, సో దే ఇస్ లిసనింగ్, అండ్ ఆల్సో దే ఆర్ సీయింగ్
because the teacher is showing the different teaching aids. Maybe that is the documentation, maybe that is the any overhead projector. So they can get a clear cut of the information through the demonstration method. ఇంకా డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ఇన్ ద డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద టీచర్ కెన్ గివ్ ద clarification of the doubts by the students, because in the lecture method there is no chance to get the clarification of their doubts by the students. The teacher is and autocratic monopoly, so what he is telling that is the truth, but there is no chance to ask the questions, no chance to clear the doubts by the students. But in the demonstration method the students can get the clarification of their doubts. So if they have any doubts in between the lecture, they can ask and they can satisfy their queries. That is the very important benefit by the students from the demonstration method. ఎందుకంటే ఇక్కడ మనకి లెక్చర్ మెథడ్తో మనం కంపేర్ చేసుకుంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా విద్యార్థులు లెక్చర్ నడిచినాడు అంటే డ్యూరింగ్ ద లెక్చర్ దే కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, దే కెన్ ఆస్క్ ఎనీ డౌట్ అండ్ గెట్ ద క్లారిఫికేషన్, గెట్ ద ఆన్సర్స్ ఆఫ్ దేర్ క్వశ్చన్స్. Through this way of the teaching learning process, the students satisfying their queries and they are interesting towards the teaching learning process and they are interact towards the teaching learning process and they are getting joined enjoyable by the teaching learning process, because they are involving in the teaching learning process. So they are not getting any bore, because continuously listening the lecture by the teacher, it is bore for the students. If they are participating, if they are performing any activity, they are doing any work, then they are getting the joy and enjoy from that work, that activity. So it is and so in the most of the schools, colleges giving the teaching learning process by the demonstration method, and demonstration method is useful for the all levels of the students. ఈ క్వశ్చన్ కూడా మనకి నెట్ సెట్ ఎగ్జామినేషన్ లో చాలా సార్లు ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ది టీచింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద స్టూడెంట్స్ అని అడుగుతారు. విచ్ ఆఫ్ ది మెథడ్ ఈజ్ మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఈజ్ పాసిబుల్ బై ద స్టూడెంట్స్ అని అడుగుతారు. మ్యాక్సిమం పార్టిసిపేషన్ అంటే మనం మ్యాక్సిమంగా స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎక్కడ వీలవుతుందంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్లోనే వీలవుతుంది. ఎందుకు అంటే ఇన్ ద డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద స్టూడెంట్స్ ఆర్ మెయిన్ పార్టిసిపేటర్స్. ఎందుకంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్లో స్టూడెంట్స్ మెయిన్ పార్టిసిపేటర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా వాళ్ళు ఒకళ్ళు పిలిచి వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ చూపించడం కానీ, లేకపోతే మోడల్ అంటే మనకు మోడల్ ఆఫ్ ది అర్థం తీసుకొని దానిలో ఉన్న కాంటినెంట్స్, ఓషన్స్, దాంట్లో డిఫరెంట్ ప్లేసెస్ని చూపించడం ద్వారా వాళ్ళు ఏంటంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేషన్ చేసేటటువంటి అవకాశం అనేది దొరుకుతుంది. అంతేకాకుండా త్రూ ద డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద టీచర్ ఈస్ గివింగ్ ద democratic way of the teaching. It means every student are equal in front of the teacher and every student get knowledge. No student lag behind the information by the teacher. Every student get the same information, same understanding. It means what all levels of the students also getting the understanding and clarification and information by the demonstration through the teaching. అంటే ఈ విధంగా అందరు స్టూడెంట్స్ కూడా డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా ఈక్వల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డెమోక్రటిక్ వే ఆఫ్ ది టీచింగ్ మెథడ్. అందరికీ అంటే ప్రజాస్వామ్యమైనటువంటి విధానం ద్వారా ఈ బోధన అనేది నడుస్తుంది. ప్రజాస్వామ్య విధానం అంటే ఎనీబడి గెట్ ఎనీ doubt, they can ask. Anybody have any expressions, ideas, they can express.
they can express, and the teacher also give one of the opportunity for the students to express their ideas, views. The teacher student interaction is very peaceful and pleasant through the demonstration method. Demonstration method ante once again I am telling that demonstration method ante during the providing a lecture by the teacher uses teaching aids to the students is called the demonstration method. Demonstration method అంటే దీని లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ అని కూడా అంటారు. లెక్చర్ కమ్ డెమోన్స్ట్రేషన్ అంటే ఆ లెక్చర్ ఇచ్చేటటువంటి సమయంలో ఆ తరుణంలో ఉపాధ్యాయుడు కొన్ని టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ టీచింగ్ ఎయిడ్స్ని యూజ్ చేయడం ద్వారా విద్యార్థులకి వినడమే కాకుండా చూడడానికి కూడా అవకాశం దొరకడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. ఇది డెమోన్స్ట్రేషన్ మెథడ్ అని అంటారు. సో డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈస్ బెటర్ దెన్ ద లెక్చర్ మెథడ్. అంతేకాకుండా డెమోన్స్ట్రేషన్ మెథడ్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయని చెప్తారు. అంటే అవి చిన్న చిన్న డ్రాబ్యాక్స్. ఎందుకంటే ఇఫ్ యూ కంపేర్ విత్ ద లెక్చర్ మెథడ్, డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈజ్ సమ్వాట్ కాస్ట్లీ. ఎందుకంటే లెక్చర్ మెథడ్తో పోల్చుకుంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్ అనేది కొంచెం కాస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు అధునాతనమైనటువంటి ఈ విద్యా విధానంలో మనం ఈ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ కానివ్వండి, ఎపిడియోస్కోప్స్ కానివ్వండి, కెనటోస్కోప్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ లేకపోతే కంప్యూటర్స్, వీటన్నిటిని మనం యూజ్ చేయడం వల్ల అది మనకి కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈస్ బెటర్ దెన్ ద లెక్చర్ మెథడ్. బట్ కొంచెం ఖర్చు అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇఫ్ యూ కంపేర్ విత్ ద లెక్చర్ మెథడ్, డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈస్ somewhat time consuming మెథడ్. దీన్ని టైం కన్జ్యూమింగ్ మెథడ్ అంటే ఎందుకంటామంటే ఇక్కడ మెయింటైనింగ్ ద టీచింగ్ ఎయిడ్స్, గ్యాదరింగ్ ద స్టూడెంట్స్, షోయింగ్ దట్ teaching aids, to showing that skills, performing the activities, this all is time consuming. అంటే ఈ యాక్టివిటీస్ అన్ని చేయడానికి కొంత సమయం అనేది వేస్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ వీ కెనాట్ గివ్ ద లాట్ ఆఫ్ ది అంటే క్వాంటిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, వీఆర్ గివింగ్ ద లెస్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి క్లియర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనం త్రూ ద డెమోన్స్ట్రేషన్ మెథడ్ మేబీ ద టీచర్ కెన్ ప్రొవైడ్ లెస్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, but that is the clarity of the information, clear cut of the information, every student surely understanding by the demonstration method. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీ అంటే అర్థం చేసుకోగల ఎవ్రీ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్ రీచ్ దేర్ గోల్. ఎందుకంటే త్రూ ద డెమోన్స్ట్రేషన్ మెథడ్ ద టీచర్ ట్రై టు అండ్ సపోర్ట్స్ టు రీచ్ దేర్ goals, to reach their goals. That is the demonstration method. So demonstration method అనేది మనకి చాలా సార్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు హ్యూరిస్టిక్ మెథడ్ అంటే డూయింగ్ మెథడ్స్ అనేవి లేకపోతే బెస్ట్ మెథడ్ ఏది అంటే మీకు డెమోన్స్ట్రేషన్ మెథడ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఆల్ లెవెల్స్ ఆఫ్ ది స్టూడెంట్, ఆల్ క్లాస్ ఆఫ్ ది స్టూడెంట్. ప్రైమరీ అంటే ప్రీ ప్రైమరీ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ ది students. Pre-primary to higher level of the students get benefited by the demonstration method, and nowadays most of the schools using the demonstration method. Even government schools, private schools also using the teaching aids. Maybe teaching aids are electrically operated teaching aids. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకి కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం డెమోన్స్ట్రేషన్ మెథడ్ అనే అంటారు. ఎందుకంటే లెక్చర్ మెథడ్లో ఒక అంటే బ్లాక్ బోర్డ్ కూడా యూజ్ చేయకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ బ్లాక్ బోర్డ్ యూజ్ చేయడం ఉంటుంది, చార్ట్స్ యూజ్ చేయడం ఉంటుంది, గ్రాఫ్స్ యూజ్ చేయడం ఉంటుంది, రియల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడం ఉంటుంది, మోడల్స్ యూజ్ చేయడం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద స్టూడెంట్స్ టు అచీవ్ దేర్ గోల్స్. ఇట్ ఈస్ ద డెమోన్స్ట్రేషన్. నెక్స్ట్ హ్యూరిస్టిక్ మెథడ్. Heuristic method
discovered by H.E. Armstrong. H.E. Armstrong. రీసెంట్గా మొన్ననే ఇచ్చాడు ఈ క్వశ్చన్. మ్యాథ్స్ తో ఫాలోయింగ్లో యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఈ క్వశ్చన్స్ కూడా జరిగింది. అందుకనే మెథడ్ ఆఫ్ టీచింగ్లో మనం వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ డిస్కవర్డ్ బై సోక్రటీస్, హ్యూరిస్టిక్ మెథడ్ డిస్కవర్డ్ బై H.E. Armstrong. యాక్చువల్గా హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏంటి? హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. వన్స్ ఇంకొక విషయం చెప్పాలి, డెమోన్స్ట్రేషన్ మెథడ్ టీచర్ సెంటర్డ్ మెథడ్. అంటే డెమోన్స్ట్రేషన్ మెథడ్ ఈజ్ ద టీచర్ సెంటర్డ్ మెథడ్, బట్ టీచర్ provides an opportunity for the students to participate in teaching learning process. డెమోన్స్ట్రేషన్ మెథడ్ టీచర్ సెంటర్డ్ మెథడే, కానీ అక్కడ టీచర్ స్టూడెంట్స్కి ఒక అవకాశం అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఏంటి, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ ఏంటి, ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అని, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద టీచర్ సెంటర్డ్ మెథడ్ అని అడుగుతున్నాడు. సో మీరు ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హ్యూరిస్టిక్ మెథడ్ ఇట్ ఈస్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. స్టూడెంట్ సెంటర్డ్ వేర్ ద స్టూడెంట్స్ learning by enquiry by their self. Where the students learning by enquiry by their self. అంటే in the heuristic method the students individually work and explore different use according to their experiences. That is the heuristic method. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. heuristic method లో స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఒక అంశంలో, ఒక యాక్టివిటీలో, లేకపోతే ఒక ఫైండింగ్లో, ఒక ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఒక ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేస్తారు. అంటే సింగిల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ different activities. And they are finding the solution of the problem. They are finding the solution of the problem individually. That is the heuristic method. ఎందుకంటే heuristic method, in heuristic, the word heuristic derived from the Greek word. Means what? I find out. హ్యూరిస్టిక్ అనేటటువంటి వర్డ్ గ్రీక్ పదం నుండి తీసుకోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఐ ఫైండ్ అవుట్ అంటే ఇండివిజువల్ స్టూడెంట్ ఫౌండ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం అండ్ ఫౌండ్ ద ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్ బై దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో హ్యూరిస్టిక్ మెథడ్ అంటే నేను కనుగొన్నాను అంటే, నేను అంటే సింగిల్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ ఎనీ యాక్టివిటీ, ఇన్ ఎనీ ఎంక్వైరీ, ఈ ఫౌండ్ సొల్యూషన్. సో హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఐ ఫైండ్ అవుట్, నేను కనుగొన్నానట అర్థాన్ని ఇస్తూ ఇండివిజువల్ స్టూడెంట్స్ని అంటే రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళలో ఎంక్వైరీ చేయగలిగేటటువంటి కెపాసిటీని పెంపొందించేదాన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అని. సో హ్యూరిస్టిక్ మెథడ్ అనేది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యూరిస్టిక్ మెథడ్ ఇక్కడ మనం ఆల్రెడీ డూయింగ్ మెథడ్ నుండి చెప్పుకున్నాం. ఈ డూయింగ్ మెథడ్ అంటే ఇన్ దిస్ వే ఆఫ్ ది టీచింగ్ మెథడ్ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ బై డూయింగ్. ఈ మెథడ్లో స్టూడెంట్స్ ఎలా చదువుకుంటారు, ఎలా అభ్యాసం చేస్తారు అంటే బై డూయింగ్ అంటే వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఆ పని ద్వారా అనుభవాల్ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డూయింగ్ మెథడ్ ద్వారా మనం హ్యూరిస్టిక్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే ఇంకా మరి ఈ హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా పిల్లలకి, విద్యార్థులకు కలిగేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, మరి ఏ విధమైనటువంటి క్యాపబిలిటీస్ మనం పెంపొందించగలం? యాక్చువల్గా త్రూ దిస్ హ్యూరిస్టిక్ మెథడ్ the teacher can promote scientific temper and joy of enquiry, spirit of enquiry. Through the heuristic method of the teaching, the teacher can promote scientific temper and spirit of enquiry among the students. అంటే వీళ్ళలో స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీని మరియు సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించవాలి. ఎలాగో చూడండి. ఇక్కడ టీచర్ పోజెస్ ప్రాబ్లం టు ద స్టూడెంట్స్. ఆ
all students participate individually in that activities and they explore possibilities based on their observation and judgment. అంటే టీచర్ కెన్ ప్రొవైడ్ ప్రాబ్లం టు ద స్టూడెంట్స్. టీచరు కొన్ని ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈచ్ స్టూడెంట్ సెలెక్ట్ సింగిల్ ప్రాబ్లం. సో అకార్డింగ్ టు దట్ ప్రాబ్లం దే ఆర్ వర్కింగ్ దే ఎక్స్ప్లోర్ పాసిబిలిటీస్. అంటే వాళ్ళు ఆ వర్క్ చేసి వాళ్ళ అబ్జర్వేషన్కి తగిన విధంగా, అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసినటువంటి విధానం ద్వారా, వాళ్ళ జడ్జిమెంట్ ద్వారా వాళ్ళ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండివిజువల్గా స్టూడెంట్ ఒక వర్క్లో పార్టిసిపేట్ చేసి, అంటే ఒక వర్క్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా తను ఏం అబ్జర్వ్ చేశాడు అనే దాన్ని మనకి వెలిబుచ్చడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారంటే ఒక సైంటిఫిక్ టెంపర్ ద్వారా, అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్ని ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి మ్యాచ్ చేస్తూ, ఒకవేళ మ్యాచింగ్ కాకపోతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ, ఈ తరుణంలో ఇఫ్ దే డన్ ఎనీ మిస్టేక్స్ మీన్స్ ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ అంటే ఇలా చేస్తూ, అంటే ప్రాక్టికల్గా చేస్తూ వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సరైనటువంటి ఆన్సర్ని తీసుకురావడం జరుగుతుంది. అందుకని దీన్ని ఏమంటాం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. అంటే పిల్లల్లో ఒక ఎంక్వైరీ చేయాలనేటువంటి దృక్పథాన్ని పెంచడమే కాకుండా ఒక సైంటిఫిక్ టెంపర్ని కూడా, విజ్ఞానాత్మకమైనటువంటి దృక్పథాన్ని కూడా పెంచడం జరుగుతుంది. సో మనకి హ్యూరిస్టిక్ మెథడ్ ద్వారా ఏంటంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా కూడా దీని ద్వారానే నడుస్తుంది. సీసీ ప్యాటర్న్ అనేది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పు. సీసీ ప్యాటర్న్ అంటే సీసీ ప్యాటర్న్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే హ్యూరిస్టిక్ మెథడ్, ఇంకా డిస్కవరీ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్. అంటే ఇన్ ద డిస్కవరీ మెథడ్ ద students are collecting the information and they are matching that information with the solution. If they done any mistakes they can rectify and again they are collecting the information and they are self evaluating and last they are getting the correct solution of the problem. అంటే ఇక్కడ సీసీ ప్యాటర్న్ అంటే ఏంటంటే the students continuously participate in teaching learning process and they are getting comprehensive development. Comprehensive development అంటే ఒక యాక్టివిటీలో, ఒక కార్యక్రమంలో, ఒక ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. ఎలా అంటే వాళ్ళు ఒక సోషల్ యాక్టివిటీలో కానీ, ఒక డిబేట్ ప్రోగ్రాంలో కానీ, ఒక క్విజ్ కాంపిటీషన్లో కానీ, ఒక కల్చరల్ యాక్టివిటీలో కానీ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఈ కాంప్రహెన్సివ్ అంటే సోషల్ పరంగా, ఎకనామికల్ పరంగా, లేకపోతే ఇంటెలెక్చువల్ పరంగా ఈ వివిధ రకాలుగా వాళ్ళకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఇవాల్యుయేషన్ అంటే వాళ్ళు ఏం చేశారు, ఏం కలెక్ట్ చేశారు, ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మరి ఆ సొల్యూషన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది వాళ్ళుగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళుగా మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యార్థుల్లో సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అనేది సాధ్యం అవుతుంది. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ ద హోలిస్టిక్ మెథడ్. సో ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్ అనేది సీసీ ప్యాటర్న్కి, అంటే హ్యూరిస్టిక్ మెథడ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సీసీ ప్యాటర్న్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. Through this, the teacher is poses problem to the students and individually the students explore possibilities based on their enquiry, based on their observation and based on their judgment. So individual students get different views, opinions, ideas through their observation, through their collecting the information, through the providing the solution of the problem.
ప్రొవైడింగ్ ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఇండివిజువల్స్ ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి కలుగుతూ ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారానే వాళ్ళు విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ద ఎక్స్పీరియన్సెస్ అంటే ద రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్ to solve the real life problems in their life. So it is possible through the heuristic method. Heuristic method is called as the student centered method, and the students get a total participation in teaching learning process. The total education system teaching learning process around the students అంటే the total education system providing according to the students aspirations, interest, capabilities and so on. అంటే ఇక్కడ హ్యూరిస్టిక్ మెథడ్లో మనకి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి విచ్ ఎడ్యుకేషన్ వీఆర్ ప్రొవైడింగ్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ప్రొవైడ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్, దట్ ఈస్ ద హ్యూరిస్టిక్ మెథడ్. హ్యూరిస్టిక్ మెథడ్లో మనకి డిస్కవరీ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్ ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ మీకు లిటిల్ బిట్ ఆఫ్ ది డిఫరెన్స్ మీరు గమనించాలి. హ్యూరిస్టిక్ మెథడ్ ఇండివిజువల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ సింగిల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ, బట్ ఇన్ డిస్కవరీ మెథడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్ ద హ్యూరిస్టిక్ మెథడ్ సింగిల్ స్టూడెంట్ పార్టిసిపేట్స్ ఇన్ సింగిల్ ఎంక్వైరీ, సింగిల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ. ఇక్కడ సింగిల్గా ఒక ఇండివిజువల్ స్టూడెంట్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఎంక్వైరీలో పార్టిసిపేట్ జరుగుతుంది. అంటే ఎవరికి తోసిన విధంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసుకోవడానికి ఒక్కొక్క యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒకళ్ళు ఫ్రూట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఇంకొక స్టూడెంట్స్ వెజిటబుల్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఇంకొక స్టూడెంట్స్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో ఇండివిజువల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ single concept of the inquiry, which is interested by them, వాళ్ళకి ఏ అంశంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ అంశంలో వాళ్ళు సింగిల్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్, ఆర్ డిస్కవరీ మెథడ్ ఆఫ్ ది టీచింగ్. ఈ ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్ అని కూడా ఎంగేజ్ ద ఇన్వెస్టిగేషన్ బై ద స్టూడెంట్స్ టు ప్రమోట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ ద కాన్సెప్ట్. చూడండి, ఎంగేజ్ ద ఇన్వెస్టిగేషన్స్ బై ద స్టూడెంట్స్ టు provide self experiences for that students. Those who are students in participate inquiries or investigations. So investigation అంటే డిస్కవరీ అంటే ఇన్వెస్టిగేషన్, ఈ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల, పాల్గొనడం వల్ల వాళ్ళలో ఏం ప్రమోట్ చేస్తుంది? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళుగా సొంత ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అంటే థియరాటికల్ నాలెడ్జ్ ఈస్ నాట్ సఫిషియెంట్ ఫర్ ద స్టూడెంట్స్. Along with the theoretical knowledge, if they participate in workshops, they gain the own experience by that workshops అంటే ఒక స్కిల్ని మనం పెర్ఫామ్ చేయడం, ఒక వర్క్ని చేయడము, లేదా ఒక వస్తువుని తయారు చేయడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్నారో, ఏదైతే పుస్తకంలో చదివి నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు వర్క్ మీద అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే థియరిటికల్ ఫార్ములా they can apply in the realistic situation, that is possible through the discovery method of the teaching. చూడండి, ఇక్కడ వెరీ క్లియర్. ఇలాంటి సెంటెన్స్ మీద, ఇలాంటి వర్డ్స్ మీదనే మనకి నెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి డిస్కవరీ మెథడ్ వల్ల లేకపోతే ఇన్వెస్టిగేటివ్ మెథడ్ వల్ల ఏం పాసిబుల్ అవుతుంది? థియరిటికల్ బేస్ ఆఫ్ ది నాలెడ్జ్ they can apply on the
రియలిస్టిక్ సిచ్యువేషన్. వాళ్ళు థియరాటికల్గా పుస్తకంలో ఏం నేర్చుకున్నారో, ఏం చదివారో దాన్ని వాళ్ళు నిజ జీవితమైనటువంటి సంఘటనలో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ షాప్లో ఈ యొక్క స్పేర్ పార్ట్స్ని ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఫిట్ చేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు పుస్తకంలో చదువుకొని ఉంటారు. వాళ్ళు ఆ వర్క్షాప్లోకి వెళ్ళి ఆ స్పేర్ పార్ట్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఆ స్పేర్ పార్ట్స్ అన్నింటిలో ఫిట్ చేయడం వల్ల ఒక వెహికల్ ఏ విధంగా తయారవుతుంది అనేటటువంటి దాన్ని రియలిస్టిక్గా వాళ్ళు దాని మీద అప్లై చేయడం అనేది జరుగుతుంది. అంటే రియలిస్టిక్గా సిచ్యువేషన్లో వాళ్ళు ఆ నేర్చుకున్న ప్రిన్సిపల్ని అక్కడ అప్లై చేస్తారు. సో దట్ ఈస్ ద డిస్కవరీ మెథడ్ ఆఫ్ ది టీచింగ్ ఆర్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో ఇది మరి ఎవరు ఇచ్చారు? జెరోమ్ బ్రూనర్ gave the discovery method of teaching. So actually through the discovery method of teaching, the students can get knowledge through the inquiries. It means they are learning by doing. Where the students are inquiry to learn. It means the teacher and students togetherly work in the mode of the cooperative way. The teacher and students togetherly work in the mode of the cooperative way. అంటే టీచర్ స్టూడెంట్స్ కలిసి ఒక పర్టిక్యులర్ అంశం మీద ప్రాక్టికల్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. అంటే డిస్కవరీ మెథడ్ మనం ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఆఫ్ ది టీచింగ్ అని కూడా అంటారు. అంటే టీచర్ స్టూడెంట్ బోత్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ డన్ ఇన్ ద ల్యాబొరేటరీస్. అందుకని దీన్ని ల్యాబొరేటరీ మెథడ్ అని కూడా ల్యాబొరేటరీ మెథడ్ అంటే ఇన్ ద ల్యాబొరేటరీ, ఇన్ ద ఆర్టిఫిషియల్ సెట్టింగ్, ద స్టూడెంట్స్ అండ్ టీచర్ పార్టిసిపేటెడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఐడియాస్, new thoughts and new concepts by their experiment, by their proofs. It means what? The students getting the knowledge through the experimentation to get the proper proof, which is wrong, which is right, which formula is suitable for the particular concept, particular theme. That thing they can be understood by the discovery method of the teaching and experimental method of the teaching. So this method is suitable for the especially for science students, because science students need to experiment about different things, and they have to get the proofs, what formulas they are finding, what things they are finding, what principles they are finding, because in formulas, themes, they have to apply different situations in the realistic situations. అంటే రియలిస్టిక్ సిచ్యువేషన్లో మనం ఎప్పుడైతే ఒక అంశాన్ని అప్లై చేయబోతున్నామో అప్పుడు అది ప్రూఫ్స్తో సహా ఉండాలి. అంటే విచ్ ఫార్ములా యు ఆర్ యూజింగ్ దట్ మస్ట్ బి ప్రూవ్డ్ బై ద ఎక్స్పెరిమెంట్. మరి ఇక్కడ డిస్కవరీ మెథడ్లో టీచర్ స్టూడెంట్ కోఆపరేషన్ అనేది ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ మరి ఏ విధమైనటువంటి అంశం మీద డిస్కవరీ చేస్తారు, వాళ్ళు ఎలాంటి అంశాల్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు చూద్దాం. ఇక్కడ ఇన్ ద డిస్కవరీ మెథడ్ ద టీచర్ ప్లాన్స్ set of activities that are flexible and can be changed or substituted at any time. The teacher sets the plan. The teacher sets the activities. The teacher activities ni set చేస్తాడు. అంటే టీచర్ ప్లాన్స్ ద సెట్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఏ యాక్టివిటీ చేయాలి, ఏ ప్రాక్టికల్ చేయాలి అనే దాన్ని ముందుగానే టీచరు సెట్ చేయడం జరుగుతుంది. అవి మరి ఎలా ఉండాలి ఆ యాక్టివిటీస్ అంటే ఫ్లెక్సిబుల్ అంటే స్టూడెంట్కి సూటబుల్గా ఉండాలి, అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఏజ్, అకార్డింగ్ టు ద స్టూడెంట్ సైకాలజీ, అకార్డింగ్ టు ద స్టూడెంట్ ఇంట్రెస్ట్, అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఆస్పిరేషన్.
వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంతేకాకుండా కెన్ బి చేంజ్ సబ్స్టిట్యూట్ ఎట్ ఎనీ టైం, అవి ఎప్పుడైనా మార్చుకోవడానికి లేదా ఒక వస్తువు అంటే ఒక కాన్సెప్ట్ ప్లేస్లో ఇంకో కాన్సెప్ట్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అలాంటి అంశాలని అలాంటి యాక్టివిటీస్ని టీచర్ ముందుగానే సెట్ చేయడం జరుగుతుంది. దాని మీద స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చూడండి మరి స్టూడెంట్స్ ఏం చేస్తారు దీని మీద, టీచరు స్టూడెంట్స్ ఏ విధంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాడో చూద్దాం. అంటే ఇన్ ద డిస్కవరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ద టీచర్ ఇన్వాల్వ్స్ ద స్టూడెంట్స్ in performing activities and making experiments, framing hypotheses and noting observations, making inferences. అంటే ఈ టైప్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవి ఈ 5 కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బిట్ మీదనే మనకి క్వశ్చన్ అనేది చాలాసార్లు వచ్చింది, ఇంకా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ద టీచర్ ఇన్వాల్వ్స్ students in performing the activities. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క యాక్టివిటీస్ని చెక్ చేసే టీచర్ అయినప్పటికీ కూడా ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేది మాత్రం స్టూడెంట్స్. ఎందుకంటే ఆ వర్క్ని పెర్ఫామ్ చేసేది స్టూడెంట్స్. వర్క్ని పెర్ఫామ్ చేయడమే కాకుండా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్సే చేస్తారు. అంతేకాకుండా ఫ్రేమింగ్ ద హైపోథిసిస్ అంటే ఒక టెంటేటివ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ముందుగానే తయారు చేసుకొని పెట్టుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు నోట్బుక్ తీసుకొని వాళ్ళు చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు అనే దాన్ని నోట్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మేకింగ్ ఇన్ఫరెన్సెస్ అనుమానాలను వాళ్ళు బయట పెట్టడం జరుగుతుంది. వాట్ ఈస్ వాట్ అనేది బయట పెట్టడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా డన్ బై ద స్టూడెంట్స్, బట్ ద సెట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ప్లాన్డ్ బై ద teacher. So it is the cooperative mode of the teaching learning process in the teacher and student through the discovery method of teaching. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన హ్యూరిస్టిక్ మెథడ్ సింగిల్ స్టూడెంట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎంక్వైరీ, బట్ హియర్ number of students, group of the student participate in particular practical work, particular experiment, and they are togetherly proving the new concept, new idea. Togetherly అంటే group of the students proving that what experiment they done, through that experiment what conclusions they made. అంటే at last they are made the formulas, themes and principles of the different concepts. ఇది మనకి డిస్కవరీ మెథడ్ ఆఫ్ ది టీచింగ్, హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్, బోత్ ఆర్ ద స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సిసి ప్యాటర్న్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్. మనం సిసి ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టంలో హ్యూరిస్టిక్ మెథడ్లో కానీ డిస్కవరీ మెథడ్లో కానీ టీచింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బోత్ మెథడ్స్ ఆఫ్ ది టీచింగ్ వీ కెన్ ప్రమోట్ ద scientific temper and the spirit of the inquiry among the learners. They can get own experiences by their work, because it is the learning by doing teaching method. By that performing the activities they are gaining the experiences by their own, and that experience they can apply in the realistic situation. In this process of the teaching learning process, అంటే ఇక్కడ మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ దే ఆర్ గెట్టింగ్ ద లైఫ్ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. These are the methods. These are teaching method. One more methods are there, that are the project method, program instruction, blended teaching method and e-learning teaching method. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ ద అస్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా మేము యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దీన్ని
షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాలో అవుతూ ఉండండి. మనకి జూన్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి. జూన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్.